నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ పైన మనం చూసుకుంటే కానీ చర్చ ప్రారంభమైందనమాట. ఒక పక్క బెహ్రన్ ఎయిర్పోర్ట్ తెలిసారు, అలాగే గత 24 గంటలుగా అంటే దాదాపు 48 గంటలుగా ఇరాన్ దేశం కువైట్ పైన దాడి చేయలేదు. ఇక కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు కువైట్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ అధికారులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కువైట్ యొక్క గగనతలం పూర్తి సేఫ్ అనిపిస్తే మాత్రమే మేము ఆ యొక్క గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని ఓపెన్ చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. కువైట్ ప్రజల యొక్క భద్రత మరియు రక్షణ, వాళ్ళ యొక్క ప్రాణాలు తమకు ముఖ్యమని చెప్పేసి, ఎందుకంటే కువైట్ ఎయిర్పోర్ట్ పైన మనం చూసుకుంటే కానీ ఇరాన్ 5 సార్లు దాడులు చేసిందనమాట. దీంతో ప్రస్తుతం చాలా మంది ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని అడుగుతూ ఉన్నారనమాట. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతూ ఉన్న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరుగుతూ ఉన్న చర్చలు విఫలమవడం జరిగింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని ప్రస్తుతం అయితే సంసిద్ధత నెలకొందనమాట. అలాగే అమెరికా ఏ విధంగా స్పందిస్తుంది, ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది, ప్రస్తుతానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ మనం చూసుకుంటే మేము అమెరికాకి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాము, ఇక ఇరాన్ ఇష్టం, ఇది ఇరాన్కే బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ యొక్క విషయం తెలియజేసి ఆయన అయితే అమెరికాకు బయలుదేరారో. ఆయన అమెరికాకు బయలుదేరి వెళ్ళిన తర్వాత ట్రంప్ నుంచి ఒక కీలక ప్రకటన, సంచలనమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కువైట్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడే పరిస్థితులు, కువైట్ ఎయిర్పోర్ట్ మనం చూసుకుంటే కానీ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తారనుకుంటే కానీ అమెరికా ఇరాన్ చర్చలు విఫలమవడం. ప్రస్తుతానికి జజీరా ఎయిర్వేస్ చూసుకున్నా కానీ కువైట్ ఎయిర్వేస్ చూసుకున్నా కానీ మేము సౌదీ అరేబియా మీదుగా ఇండియాకు విమానాలు నడుపుతూ ఉన్నాయని ప్రకటించాయి. ఒకవేళ ఏదైనా సమాచారం వచ్చితే ముందుగా జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో మేము సౌదీ అరేబియా నుంచి విమానాలు నిలిపివేసి కువైట్ నుంచి విమానాలు నడుపుతాయని చెప్పి ప్రకటిస్తాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఒక 2-3 రోజులైతే ఓపిక పట్టండి. కువైట్ ఎయిర్పోర్ట్ పైన కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.